చిన్నగా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ అంతే కార్కి ఈ జాగ్వర్కి నిన్న వచ్చిన బిల్ అయితే మాత్రం నాకు హార్ట్ అటాక్ ఇచ్చింది అనుకోండి. 20 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం హౌస్ కట్టాలి 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 అని చెప్పేసి. అండ్ మళ్ళీ కొబ్బరి పువ్వు అయితే కనిపించింది. తంబి నల్లారుకా ఎక్కడికింగ ఈ రోడ్ అంతా బిజీ 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 ట్రాఫిక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ బయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ నుంచి నూతన్కల్కి వెళ్తున్నా. అండ్ ఈ రోజు రేపు అయితే నేను నూతన్కల్లోనే ఉంటా. అండ్ నూతన్కల్కి ఎందుకు వెళ్తున్నా అంటే, సో ఫైనల్లీ మేమైతే ఒక హౌస్ కట్టబోతున్నాం అనమాట మా సొంత ఊర్లో. సో దానికి ఈ రోజు ముగ్గు పోస్తున్నారు. దానికోసం అని చెప్పేసి అయితే నేను వెళ్తున్నా. ఈ రోజు ముగ్గు పోస్తారు అండ్ రేపు భూమి పూజ ఉంటది కదా, అది చేస్తారంట. సో అందుకోసం అయితే నేను వెళ్తున్నా. ఇంకైతే ఏం లేట్ చేయకుండా మనం డ్రైవ్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నేను వెళ్ళాలనుకున్న టైంకి కొంచెం లేట్ అయింది. సో ఇంకేమైనా విషయాలంటే మనం కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఓకే, ఇంకా ఫైనల్లీ అయితే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసిన. సిటీ లోపల నుంచి వెళ్దాం అనుకున్నా, కానీ ఏంటంటే ఈ టైంలో అంటే కరెక్ట్గా మార్నింగ్ 9 అయింది టైం. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక 2 hours అట్లా పట్టచ్చు అనుకుంటా. కానీ నేను చిన్నగా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ అంతే కార్కి ఈ జాగ్వర్కి నిన్న వచ్చిన బిల్ అయితే మాత్రం నాకు హార్ట్ అటాక్ ఇచ్చింది అనుకోండి. సో ఫైనల్లీ దీనికైతే ఉన్న రిపేర్స్ అన్నీ చేయించేసిన. చెన్నై నుంచి ఫాస్ట్కి వచ్చేటప్పుడు అయితే మాత్రం ఈ బండిది అయితే టర్బో పోయింది. సో కొత్త టర్బో రీప్లేస్ చేసి అయ్యో అంత మొత్తం ఆగం అయిపోయింది. పోండి, ఒకదానికి అనుకున్న డబ్బులు మొత్తం ఇంకో దానికి అయిపోయింది. అండ్ అంతే నాకైతే మాత్రం ఫుల్ హ్యాపీ ఉంది ఈరోజు. అంటే ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 20 years నుంచి 20 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం హౌస్ కట్టాలి 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 అని చెప్పేసి. నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తా అసలు మొత్తం అంతా, అసలు ఎందుకు ఇంత డిలే అయింది మీ ఇల్లు కట్టడం అనేది అంతా కూడా. మొత్తానికి మా డ్రీమ్ హౌస్ లాంటిది అనుకోండి. బట్ మరీ అంత రేంజ్లో కాకున్నా కూడా మాకున్న బడ్జెట్లో ఇదైతే మాకు డ్రీమ్ హౌసే. అంటే నా డ్రీమ్లో ఉన్న హౌస్ వేరే ఉంది, బట్ అది ఇంకా ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. మేబీ అది ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత అయినా కడతానేమో, లేదంటే మీరందరూ ఇట్లా కొంచెం సపోర్ట్ మంచిగా చూపిస్తే ముందైనా కట్టేస్తానేమో. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవేని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చిందో. సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. మేము అంటే అనుకున్నాం అనమాట, మా డాడీ మేము చిన్నప్పటి నుంచి మా డాడీ మాకు చెప్పేది అనమాట, ఇగో ఇట్లా ఇల్లు కడదాం, ఇట్లా కట్టాలి అట్లా కట్టాలి, మనకి ఇట్లా సపరేట్ రూమ్ ఉండాలి, హాల్ పెద్దగా ఉండాలి అని చెప్పేసి ఇట్లా కొన్ని అనుకునేది అనమాట చిన్నప్పటి నుంచి. సో అది ఇన్ని సంవత్సరాల తర్వాత నెరవేరుతుంది. సో ఆల్రెడీ ల్యాండ్ ఉంది మాకు, ఒక 300 square yards ఉండే కొంచెం ఊరి బయట. సో ఇప్పుడు ఆ ఏరియాలోనే మేము కడుతున్నాం. అంటే ఇప్పుడు మా షాప్ ఎక్కడైతే ఉందో మా షాప్కి పక్కన ఇప్పుడు మా ఇల్లు, అది మాది ఓన్ షెటర్ అనమాట. సో అక్కడ కాకుండా ఇప్పుడు కొంచెం పీస్గా ప్రశాంతంగా ఉండాలి, ఆ రోడ్డు బిట్ కావద్దని చెప్పేసి రోడ్డు నుంచి ఒక 5th 6th బిట్ అనుకోండి, అక్కడైతే ఇప్పుడు ఇల్లు కట్టబోతున్నాం. ప్లాన్ ఏంది మొత్తం అంతా ఏంది అనేది అయితే మాత్రం నేను మీకు క్లియర్గా అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే మళ్ళీ ఇంకా అందులో ఒక చిన్న మార్పులు చేర్పులు కూడా ఉన్నాయని అయితే మా మమ్మీ నాకు నిన్న ఫోన్లో చెప్పింది లిఫ్ట్ గురించి. అది ఎక్కడ పెట్టాలి ఏంది అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఇంకా వెళ్ళిన తర్వాత మొత్తం డిసైడ్ అవుతాం. ఇంకోండి ఎగ్జిట్ విజయవాడ వచ్చేసింది కదా, విజయవాడ ఎగ్జిట్ సైడే దిగాలి ఇప్పుడు నేను. అండ్ ఇప్పుడు విజయవాడ హైవే కూడా సూపర్ డెవలప్ అవుతుంది. అండ్ ఏది ఉన్నా లేకుండా మనిషికి, సో ఫస్ట్ ఎన్ని పొలాలు ఉండని, ఎకరాలు ఉండని, ఏదైనా ఉండని, కానీ ఇల్లు మాత్రం ఉండాలి ఖచ్చితంగా. అంటే ఓన్ హౌస్. సో అందరికీ ప్రతి ఒక్కళ్ళకి, నాకు కూడా చెప్తున్నా, ఓన్ హౌస్ అనేది ఒక డ్రీమ్. సో ఆ డ్రీమ్కి ఈ రోజు అయితే మాత్రం ఈరోజే ముగ్గు అయిపోతున్నాం. మన వెళ్ళంగానే ఇంకా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో ఎక్సైటెడ్. సో ఇప్పుడు ఎన్ని రోజులలో ఇల్లు కంప్లీట్ అవుతుంది ఏంది అనేది కూడా ఒకసారి మనం కనుక్కుందాం ఇంకా క్లియర్గా. మా డాడీ చెప్పిన దాని ప్రకారం అయితే నాకు 9 to 11 months మనం కానీ డబ్బులు అన్నీ రెడీ చేసుకుంటే, అండ్ అంతే ఈలోపు ఇంకా లోన్కి కూడా అప్లై చేసుకోవాలి. ఈ లోన్ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి సో మేమైతే ఒక 30% అమౌంట్ అండ్ 70% లోన్ అని అనుకుంటున్నాం.
సో ఇంకా దాని గురించి కూడా నేనైతే ఏం మాట్లాడలే. ఇంకా ఈరోజు వేసిన తర్వాత డిసైడ్ అవుదామని చెప్పేసి అంతా పైవాడి దయ. విజయవాడ ఇంకా 278 రావిర్యాల్ 5. ఈ ఏరియాలో కూడా అసలుకి ఫుల్ అంటే ఫుల్ డెవలప్మెంట్. అసలుకి నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఏరియాలో ఏం లేకుండే. గజం నాకు తెలిసి 3,000 2,000 అమ్మారు. ఇప్పుడు 30,000 20,000 ఇక్కడ తక్కువ లేదు. మంచి బిడ్ అయితే లోపలికి పోతే ఉన్నాయి 10,000-15,000 అట్లా. ఇంకా అంటే ఫ్రంట్ ఎలివేషన్ ఎట్లా వస్తుంది ఏంది అనేది అయితే నేను ఇంకా చూడలేదు. బట్ బిల్డింగ్ ప్లాన్ అయితే మాత్రం నేను చూసిన, ఎట్లా ఎన్ని రూమ్స్ వస్తాయి, ఎక్కడెక్కడ ఏ రూమ్ వస్తుంది అనేది చూసిన. బట్ లిఫ్ట్ మాత్రం ముందా ఇటు సైడ్ మెట్ల దగ్గర మధ్యలోనే కన్ఫ్యూజన్లోనే ఉన్నాం. అది కూడా ఏదో ప్లాన్ వచ్చింది మాకు, వేరే ఐడియా వచ్చిందని చెప్పారు, అది చూడాలి. నేను యాక్చువల్ ఏమనుకున్నా అంటే బైక్లో వెళ్దామని చెప్పేసి అనుకున్నా, కానీ కార్ నిన్ననే వచ్చిందనమాట సర్వీసింగ్ నుంచి. అదేందో కరెక్ట్ లాస్ట్ ఒక 15 days నుంచి కార్ లేదు నా దగ్గర. షోరూంలోనే ఉంది, జాగ్వర్ షోరూంలోనే ఉంది. సో ఇంకా బయట అడిగితేనేమో నాకు 5.5 lakhs దాకా చెప్పారు, అంటే నేను అడిగిన రిపేర్కి. బట్ జాగ్వర్ షోరూంలో అయితే మంచి బెస్ట్ ప్రైస్కి అయిపోయింది, కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. అండ్ సర్వీస్లో అంటే ఇంకా అదే షోరూంలో జరిగిందంటే మనకు అంత ట్రాక్ రికార్డ్ అంతా అందులో సేవ్ అయిపోయి ఉంటుంది కదా, అందులో సిస్టమ్స్లో. నేను ఇంకా బైక్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు పూజ కోసం కొన్ని సామాన్లు మా మమ్మీ చెప్పింది అనమాట. నైట్ తీసుకున్నాను నేను అక్కడ మెట్రోలో, కూకట్పల్లి మెట్రోలో తీసుకొని ఇంకా తీసుకొచ్చేసిన. ఇంకా మనం సూపర్ బైక్ తోలేది, ఇంకా అన్ని సామాన్లు పట్టవు, డ్రెస్సులు, ల్యాప్టాప్, ఫోన్లు ఇవన్నీ అంటే మాత్రం అది కాని పని. ఇంకా వీటికి బెస్ట్ అంటే మాత్రం కార్ అని చెప్పేసి కార్లో వచ్చేస్తాను ఇంకా. అండ్ ఈ ఏరియా అంతా చూసారు కదా, రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. సో మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినప్పుడు నేను రామోజీ ఫిలిం సిటీ సైడ్ వచ్చినప్పుడు ఎట్లయితే ఉందో అండ్ ఇప్పుడు ఎట్లయితే ఉందో చూడండి. అంటే చాలా డ్రాస్టింగ్ చేంజ్ వచ్చింది అప్పటికి ఇప్పటికి, అసలుకి గుర్తుపడడానికి లేదు. అప్పుడు ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ వచ్చిందంటే మనకి ఓకే ఇక్కడ అంతే పెద్దగా అట్రాక్షన్ లెక్క కనిపించేది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అసలు రామోజీ ఫిలిం సిటీ ఎక్కడుంది అన్నట్టు అయిపోయింది అనమాట. అంటే దాని చుట్టూ డెవలప్మెంట్ వచ్చేసి దాన్ని కొంచెం ఏదో ఆ బోర్డు అవన్నీ కూడా కనిపించకుండా పోయినాయి. ఒకప్పుడు ఏంటంటే అదొక్కటే ఉండేది కాబట్టి క్లియర్ కనిపించేది. అక్కడ ఒక 1/2 kilometer ముందు నుంచి వస్తుంది అన్నట్టు. ఈ ఏరియా కూడా పిచ్చ డెవలప్ అయిపోయింది. అండ్ ఫ్యూచర్లో ఇది 6 lane or 8 lane. 6 lane ఆల్రెడీ ప్రపోజ్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకొక 10 years 15 years తర్వాత మళ్ళీ 8 lane కూడా అవుతుంది ఖచ్చితంగా. ఇది 8 lane రోడ్ అంటే మామూలు ముచ్చట కాదు. ఇంకా బిజియెస్ట్ హైవే కదా ఇది. ఒకప్పుడు నేషనల్ హైవే నెంబర్ 9. అక్కడ వెనక ఆంటీ కూర్చున్నారు, చూస్తా ఉంది ఇట్లా ఫోన్ పట్టుకొని తోలుతుండేది అబ్బాయి అది ఇదని. అండ్ ఇక్కడ ఏరియాలో మెయిన్ డెవలప్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇటు సైడ్ బీటెక్ కాలేజీలు చాలా ఉంటాయి. మీకు మార్నింగ్ టైంలో చూస్తే అంతా స్టూడెంట్స్ ఇట్లా ఆటోలో పోతూ ఉంటారు. చాలామంది బస్సులలో ఎక్కడ చూసినా కూడా స్టూడెంట్సే. ఒక 10-15 ఉంటాయి అనుకుంటా ఇంజనీరింగ్ కాలేజీలు నాకు తెలిసినంత వరకే. మీకు ఎవరికైనా ఎన్ని కాలేజీలు ఉన్నాయో ఏరియాలో తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ అంతే ఇక్కడ నార్కెట్పల్లి 53 అని ఉంది ఈ బోర్డు దగ్గర. ఇక్కడ ఒక హోటల్ ఉంది, అంటే హోటల్ అంటే మన వ్యాన్లో ఉంటుంది కదా. సో ఇక్కడే నేను ప్రస్తుతానికైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా ఎప్పుడైనా ఇటు వెళ్తే ఇక్కడే తింటాను అనమాట, ఎందుకంటే అంత నచ్చింది నాకు. ఇంకొకటి ఏంటంటే అంటే నేను అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నా, ఎక్కడైతే ఎవరు లేకుండా ఉంటారో జనాలు అక్కడే తిందామని చెప్పేసి. ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నారు అనుకున్నా, టేస్ట్ ఎట్లుంటుందేమో, జనాలు ఎవరు ఏంది ఇక్కడ ఆగి లేరు అనుకున్నా. బట్ చాలా బాగుంది. నేను తిన్న దాంట్లో ది బెస్ట్ అనుకోండి. నేను ఎప్పుడైనా మ్యాక్సిమం ఇటు వెళ్తున్నాను అనుకోండి ఉదయం టైంలో. ఒకప్పుడు అంటే ఈ పెద్ద హోటల్కి వెళ్ళేది, కానీ ఇప్పుడైతే వెళ్ళట్లే. ఇంకా ఇక్కడ అంతా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇంక ఇక్కడే బాగుంటుంది నిజం చెప్పాలంటే, ఆ పెద్ద హోటళ్ళ కన్నా తక్కువ రేట్లో ఫ్రెష్గా సింపుల్గా అయిపోతుంది. అండ్ మళ్ళీ కొబ్బరి పువ్వు అయితే కనిపించింది. తంబి నల్లా இருக்கா எப்படி இருக்கீங்க 3 கொடுங்க. గుర్తుందా ఈ అబ్బాయి? ఇక్కడ బైక్లో వచ్చినప్పుడు ఇక్కడే తీసుకొని పోయినా కదా, మళ్ళీ ఇక్కడే ఉన్నాడు ఈ అబ్బాయి. స్వీట్ ఇదికా. ఇప్పుడే మన చౌటుప్పల్ టోల్ గేట్ దాటేసి ఇటు వచ్చేసిన, డీజిల్ కొట్టించేస్తున్నా ఫుల్ ట్యాంక్. ఎందుకంటే అస్సలు ఇలా లేదు, జస్ట్ ఒక 100 kilometers మాత్రమే చూపిస్తుంది రేంజ్. ఇప్పుడు ఒకసారి ట్యాంక్ ఫుల్ కొట్టించేసి మనం మంచి కరెక్ట్ స్పీడ్ తోలుకుంటే ఒక 500 kilometers ఈజీగా వస్తుంది. అంటే మనం తోలేదాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఉంది కదా మనకి
8.2 లీటర్స్ ప్రస్తుతానికి అయితే మాత్రం 100 కిలోమీటర్స్కి 8.2 లీటర్స్ తాగుతుందంట. సో ఇప్పుడు ఎంత లేదన్నా 50 పడుతుంది కాబట్టి ఈజీగా వస్తుంది 500-600 దాకా. మన తోలే దాన్ని బట్టి ఉంటుంది. ఏంటంటే ఇది వాషర్ ఫ్లూయిడ్ ఉంది కదా, దీనికి సెన్సార్ పోయింది, ఇది నేను మార్పించాలి. ఇది కాకుంటే అంటే ఇప్పుడు 12,000-13,000 చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ టైం మార్పించేద్దాం అని చెప్పేసి నెక్స్ట్ టైం మార్పించేస్తున్నాం. ఇంకా ఇప్పుడు పడుతుంది ఈజీగా 5,000-6,000 పడుతుంది పక్క. ఇప్పుడు ఒక హైలైట్ విషయం జరిగింది ఏంటంటే జస్ట్ లైట్గా ఒక 200-300 మీటర్స్ వరకు చిన్న చినుకులు పడ్డాయి నేను మొత్తం గ్లాస్ మీద. నేను వచ్చేసి కెమెరా ఆన్ చేసే లోపు మళ్ళీ పోయినాయి. ఈ రోడ్ అంతా బిజీ ట్రాఫిక్. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ నూతన్కల్ దగ్గర దాకా అయితే వచ్చేసిన. ఇంకొక 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఈ రోడ్డు తెలుసు కదా మీకు, కొత్తగా వేసిన హైవే. అండ్ ఇట్ సైడ్ కూడా ఈ ఏరియాలో కూడా ల్యాండ్ రేట్లు ఈ రోడ్డు పడక ముందు ఒక లెక్క ఉంది, అండ్ ఈ రోడ్డు అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఒక స్టోరీ చెప్తా. ఈ రోడ్లో నేను ఇంకా డీటెయిల్స్ ఏం చెప్పాను. ఒక పర్సన్కి ఒక 12 ఎకరాలు ఉండే, 12 ఎకరాలు కూడా ఈ రోడ్డు పడే మూమెంట్లో ₹1,00,00,000 అమ్మేసిండు. ఎప్పుడు అంటే అమ్మేసింది 2014-15, అంటే 10 ఇయర్స్ కూడా కాలే, ఇంకా 8 ఇయర్స్ 9 ఇయర్స్ మధ్యలోనే అయింది అమ్మేసి. ఎంత ₹1,00,00,000 అమ్మేసిండు. ఈ రోడ్డు పడ్డ తర్వాత ఆ ల్యాండ్ వాల్యూ ఎంత అయిందంటే ఎకరానికే ₹1,00,00,000 అయింది. అంటే ఆయనకి ఒక 12 ఎకరాలు కలిపి ₹1,00,00,000 అమ్మిండు. ఇప్పుడు ఎకరం 12 కోట్లు అయింది. ఇప్పుడు ఎకరం ₹1,00,00,000 అయింది. అంటే మొత్తం వాల్యూ 12 కోట్లు. ఇంక ఇందులో ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఇది ఇంకా అమ్ముకున్న తర్వాత ఆయన మళ్ళీ అదే పొలంలో పని చేయడానికి పోతుండే. ఇప్పుడు అసలు ఇంతకన్నా ఇంకా బ్యాడ్ లక్ లైఫ్లో ఇంకేదైనా ఉంటుందా? సొంత భూమిలో ఓనర్ లెక్క 10 మంది పనులను పెట్టుకొని చేయించుకునే ఆయన అదే పొలంలో ఒక పని ఆయనలాగా వెళ్తున్నారు. అందుకే ల్యాండ్ ఎప్పుడు అమ్ముకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా వేరే రకంగా సెట్ చేసుకోవాలి. ఇన్ కేసు ఇంకేం లేదు, లాస్ట్ ఆప్షన్ ఇదే అనుకుంటే అప్పుడు ఇంకా తప్పదు. ఇంకా సైడ్ మా సైడ్ ఏంటంటే వాటర్ కూడా బాగానే ఉంటాయి. అంటే కొంతమందికి ఏంటంటే పడ్డది అనుకోండి బోరు సూపర్ పడుతుంది, లేదనుకుంటే మాత్రం 10 బోర్లు 20 బోర్లు వేసినా కూడా చుక్క నీళ్ళు రాదు. అంతా అది పైవాడి దయ. ఇంకోండి ఇది తుంగతుర్తి లోపల పోయేది. ఇది అంటే ఇది మా కాన్స్టిట్యున్సీ, మాది మండల్ హెడ్ క్వార్టర్ కదా, మాకు ఇది వస్తుంది అనమాట. తుంగతుర్తి నియోజకవర్గం ఈ ఊరికి ఉంటారు అనమాట. అంటే ఇది ఎమ్మెల్యే ఇక్కడి నుంచి అవుతారు. ఈ నియోజకవర్గం నుంచి మంచిగా రోడ్డు పక్కన అంతా కళ్ళు అమ్ముతున్నారు. నేను ఇందాక నుంచి చూస్తున్నా ఎక్కడైనా లెమన్ సోడా తాగుదామా అని చెప్పేసి, కానీ కనిపించట్లేదు ఇక్కడ. మంచి జామకాయలు కూడా అమ్ముతున్నారు. మా ఎండలు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి. మా సైడ్ ఇంకా ఎండలు ఎట్టుంటాయి అంటే ఘోరంగా ఉంటాయి. హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ 3 degrees అట్లా ఎక్కువ ఉంటుంది. ఇంకా 3-4 కూడా పోతుంది అప్పుడప్పుడు. ఇంకా సూర్యాపేటకి మాకు పక్కనే కదా, 20 కిలోమీటర్స్ అంతే. సో సూర్యాపేట పాత పేరు వచ్చేసి భానుపురి. భాను అంటే సూర్యుడు. సో అట్లా ఫుల్ ఎండ కొడుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా నేను 15 minutesలో ఇంటి దగ్గర దాకా అయితే వెళ్ళిపోతా. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈస్ బై ఎస్ఎన్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అయ్యో హైలైట్ ఏదంటే నేను thumbnailకి ఇంకా ఫోటో దిగలే, ఇప్పుడు దిగేద్దాం ఇక్కడ ఎక్కడైనా. అండ్ బ్లాగ్ నేను ముందే ఎందుకు క్లోజ్ చేసిన అంటే ఇంటికి పోయినాక నేను క్లోజ్ చేయడం మర్చిపోతా. ప్రతిసారి ఇదే రిపీట్ సీన్. ఇక్కడ ఎక్కడైనా ఆగి ఫోటో దిగుదాం. అరే ఈ హైవే పడ్డ తర్వాత అసలుకి ఈ రూట్ మొత్తం అంతా మారిపోయింది. మాకు ఇదంతా ఏదో పని ఉంటుంది, ఎటో అటు వస్తూనే ఉంటాం కాబట్టి మాకు బాగా వెల్ నోన్ రూట్ అనమాట ఇది. మరీ అంత కాదు, బట్ మాకు దగ్గర ఇది 20 కిలోమీటర్స్ అంతే.